స్నో పడినప్పుడు సరదాగా ఆడుకుంటే బాగుంటుంది కానీ ఈ స్నోలో మళ్ళీ స్కూల్స్ కి ఆఫీస్ కి వెళ్ళాలంటే మహా కష్టము. సంవత్సరానికి సరిపడే స్నో అంతా నిన్నే పడింది. అందరూ కూడా ఆ స్నోలో ఆడుకొని చల్లబడినారు. పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసేసి నేనైతే ఇప్పుడు హాస్పిటల్ కి అయితే వెళ్తున్నాను. 9:30కి అపాయింట్మెంట్ అయితే ఉంది. ఇంతకు ముందు నా కాలి గోరికి ఒక టెస్ట్ అయితే చేశారు. ఆ రిజల్ట్ అయితే వచ్చింది. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా, అసలు ఏమైంది, ఆ టెస్ట్ రిజల్ట్ తెలుసుకోవాలంటే ఫాలో అప్ విజిట్ అయితే ఉండాలి. సో అందుకే చాలా రోజుల తర్వాత ఇప్పుడు అపాయింట్మెంట్ అయితే దొరికింది. రిసెప్షన్ లో మన ఐడి చూపిస్తే మన అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేసి రూమ్ నెంబర్ చెప్తారు. ఆ రూమ్ నెంబర్ దగ్గర వెయిట్ చేస్తే డాక్టర్ మనం పిలుస్తుంది. సో డాక్టర్ అన్ని చెక్ చేసి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏం లేదు, యాంటీబయాటిక్స్ ఏమొద్దు, లాస్ట్ టైం యూజ్ చేసిన ఆయింట్మెంట్ కంటిన్యూ చేయమని చెప్పింది. అండ్ ఒక నెయిల్ పాలిష్ అయితే రాసిచ్చింది. హాస్పిటల్ కార్ పార్కింగ్ దగ్గర బాగా స్నో ఎక్కువగా ఉంది కదా, అదంతా క్లియర్ చేసేసి ఒక సాల్ట్ అయితే చల్లుతారు. అప్పుడు స్నో ఎక్కువగా అక్యుములేట్ అవ్వదు. మెడికల్ షాప్ దగ్గరకు వచ్చి మన ప్రిస్క్రిప్షన్ చూపించి మన ఓటీపీ అండ్ పెసల్ నెంబర్ చెప్తే మనకి మెడిసిన్స్ అయితే ఇస్తారు. సో నెయిల్ పాలిష్ అంటే చిన్నగా ఉంటుంది అనుకున్నాను, 75 లోటి చార్జ్ చేశారు. అండ్ పక్కనే ఉన్న రోజ్మన్ షాప్ కి అయితే వచ్చి జెల్ నెయిల్ పాలిష్ రిమూవర్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే కాస్మోటిక్ షేవర్ అని తీసుకున్నాను. సో అది మన ఫేషియల్ హెయిర్ ని రిమూవ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఎస్పెషల్లీ ఐబ్రోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది.